తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 2 చోట్ల ఫలితం తేలిపోయింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ నేత శ్రీపాల్ రెడ్డి గెలవగా, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య విజయం సాధించారు. ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది ఫలితం రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాల్ని ఇప్పుడు చూద్దాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టారనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ స్థానానికి ఎన్నికల కౌంటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరుండగా మంగళవారం రాత్రికల్లా మొదటి ప్రాధాన్య ఓట్ల ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కోసం మొత్తం 800 మంది సిబ్బందిని నియమించారు. కాగా ఈ స్థానంలో గ్రాడ్యుయేట్ ఓట్లు 3,55,000కు గాను 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 40,000కు పైగా ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అధికారులు. కాగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం సాధించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 14,691 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10,794 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. మల్క కొమరయ్య మొదటి ప్రయారిటీ ఓట్లతోనే గెలిచారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్తో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు వెలువడగా ఇక మిగిలిన పట్టభద్రుల స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి ఈ స్థానంలో గెలుపుపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ధీమాగా ఉండడంతో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.